హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజశేఖర్ నాయుడు. ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ ద్వారకా తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకుంటున్నాను. ఈ టెంపుల్ని ఎలా దర్శించుకోవాలి, విజయవాడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది నేను చెప్తాను. మా ఫ్యామిలీతో కారులో వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం దేవస్థానానికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే విజయవాడ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంది. అంటే ఏలూరు నుంచి అయితే 35 కిలోమీటర్స్, భీమడోల్ జంక్షన్ నుంచి అయితే 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, చిన్న తిరుపతి కూడా అంటారు. ఈ టెంపుల్లో కరెక్ట్గా మనం కారులో పార్కింగ్ చూసుకుంటే ఇక్కడ 50 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తా వీడియో. ఈ టెంపుల్కి రావటానికి మీకు భీమడోల్ జంక్షన్ నుంచి ఆటోస్ ఉంటాయి, బస్సులు ఉంటాయి, అన్ని ట్రైన్స్ కూడా వస్తాయి. కానీ డైరెక్ట్గా ట్రైన్ మాత్రం ఇక్కడ రైల్వే స్టేషన్ లేదు. చిన్న తిరుపతికి భీమడోల్ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ అక్కడ ఉండిద్ది. విజయవాడ నుంచి భీమడోల్ జంక్షన్ దగ్గర దిగి అక్కడ నుంచి మనం బస్సులో కానీ ఆటోలో కానీ ఈ టెంపుల్కి రావచ్చు. ఇక్కడ చూసుకుంటే కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది. నేను ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టేశాను. ఇక్కడ నుంచి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి దేవస్థానం ఇక్కడ నుంచి రైట్లో ఉంది. దేవస్థానం చూసుకుంటే ఇదివరకులా కాదు, ఇప్పుడు మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా చక్కగా బాగా పెట్టారు. షెడ్స్ కానీ మొత్తం అన్నీ నీట్గా పెట్టారు. ఎండాకాలంలో కూడా షెడ్లు అలాంటివి కూడా బాగానే పెట్టారు. అనుకోకుండా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిని కూడా మంచిదిగా స్ట్రిక్ట్గా పెట్టి సెక్యూరిటీని వర్క్ చేపిస్తున్నారు. ఇక్కడ చూస్తే అనుకోకుండా మనకి ఓంప్రదంగా దారిలో స్టార్టింగ్లో దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ గోశాల కూడా ఉంది. గోశాల మీరు వీడియో చూసుకోవచ్చు. లోపల కృష్ణుడు విగ్రహం, పక్కన ఆవులు, చాలా బాగుంది మెయింటెనెన్స్. ఇక్కడ ఓంప్రదంగా మనకి స్వామివారు కనిపిస్తారు, వేణుగోపాల స్వామి, పక్కన ఆవులు, గోశాల ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ దర్శనం చేసుకొని మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళచ్చు. ఈరోజు బుధవారం నేను వచ్చిన టైంలో వెనస్డే కాబట్టి ఎవరు క్రౌడింగ్ అయితే లేదు. మ్యాక్సిమం ఏంటంటే శనివారం, సాటర్డే, సండే ఫుల్ రష్గా ఉండిద్ది ఈ టెంపుల్. ఇది చూసుకుంటే కాంప్లెక్స్ పెద్ద తిరుపతిలో ఉన్నట్టుగా ఇక్కడ ఏంటంటే బాక్సులు వైజ్గా కూర్చోబెట్టి నీట్గా చక్కగా లైన్లో పంపిస్తున్నారు. చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే. సెల్ ఫోన్స్ లోపలికి అలవ్ లేదు, అందుకే లోపల నేను వీడియో తీయట్లేదు. బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం అయితే ఫ్రీ ప్రసాదం ఉంది, మీరు అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. బాగుంది. కొబ్బరికాయలు కూడా మీరు బయటే కొట్టుకొని తీసుకుని వెళ్ళటమే. ఇక్కడ నుంచి మనకి బయటికి వెళ్ళేటప్పుడు నేను మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా జంగారెడ్డిగూడెం కూడా వెళ్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి షాపింగ్ కానీ మనకు ఆర్చ్ అంటే ఎంట్రన్స్లో, తిరుపతి ఎంట్రన్స్లో ఆర్చ్ చాలా నీట్గా గ్రానైట్ రాయి అయితే చాలా నీట్గా డిజైన్ చేశారు. ఈ స్టోన్స్ కానీ వెళ్ళేటప్పుడు మీకు వీడియో చూపిస్తా, చాలా బాగా డిజైన్ చేశారు. ఈ టెంపుల్లో దర్శనం మాత్రం చాలా స్పీడ్గా తొందరగా అయిపోయింది. చెప్పాలంటే ఒక 15 మినిట్స్లో 20 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం షాపింగ్ చేసుకుంటా, ఇక్కడ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదకరంగా చాలా బాగుండిద్ది. పశ్చిమ గోదావరి జిల్లాలో మ్యాక్సిమం చెప్పాలంటే వాతావరణం చాలా చల్లగా హాయిగా బాగుండిద్ది. ఇక్కడ షాపింగ్, అమ్మవారి మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వస్త్రాలను కూడా ఇక్కడ అమ్ముతున్నారు. రీజనబుల్ రేటుకి ఇస్తారు. కొంచెం ముందుకెళ్తే మీరు షాపింగ్ కూడా ఇంకా ఉంటాయి. దేవుడు సంబంధించిన పూజా సామాన్లు సంబంధించినవి కానీ, పటాలు సంబంధించినవి కానీ, బొమ్మలు కానీ మీకు ఇక్కడ అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. టెంపుల్ కిందకి వెళ్తే మీకు చెప్పాలంటే ఇక్కడ కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయలు కూడా చాలా కాస్ట్ తక్కువ ఉంటాయి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇక్కడ షాపింగ్ తర్వాత మనం నెక్స్ట్ అన్నదాన ప్రసాదం ఉండేది, భోజనం చేయొచ్చు. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్ నుంచి ఇక్కడ నుంచి చూసుకుంటే దాదాపుగా ఒక 2 కిలోమీటర్స్కి పైకి కొండ పైన, ఆ కొండపైకి వెళ్ళి మనం భోజనం చేయాలి, అన్నదాన ప్రసాదం. ఈరోజు వెనస్డే కాబట్టి ఖాళీగానే ఉండిద్ది. ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేద్దాం. ఇక్కడ అన్నదాన ప్రసాదం, ఇక్కడ కాంప్లెక్స్ మాత్రం చాలా భారీగా కట్టారు, చాలా నీట్గా ఉంది. లోపల చూసుకుంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానీ అన్నీ బాగా పెట్టారు. మీరు చూసుకుంటే ప్రసాదం, అన్నదాన ప్రసాదం, భోజనం మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ భోజనాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం.
ఈ ఆలయం కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంది. మధ్యలో మీకు హార్స్, గుర్రం గానీ, ఎలిఫెంట్ అలాంటివి కూడా మీకు కనిపిస్తాయి. ఎళ్లి మీరు ఫోటోస్ అన్నీ దిగొచ్చు దారిలో. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్స్ ఉండిద్ది. అది కూడా కొంచెం హైట్‌లోనే ఉండిద్ది. అంటే మనం ఎళ్ళే కొద్దీ నెక్స్ట్ భోజనం తర్వాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చూసుకుంటే ఇక్కడ గ్రాండ్ ఆర్చ్ పెద్దది గోపురంలాగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినోళ్ళందరూ చిన్న తిరుపతి అయన్నీ చూసుకొని పైకి భోజనం చేసుకొని ఇక్కడికొచ్చారు అందరూ. ఇది వచ్చేపాటి గ్రాండ్ ఆర్చ్ అని అయితే డిజైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్‌కి నేను ఆల్రెడీ ఎళ్ళాను. మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది. పక్కన అట్మాస్ఫియర్ గానీ, కొండ పైన ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్‌ని దర్శించుకోవాల్సిందే. లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉండిద్ది. సింధూర వర్ణంతో చూసుకోవచ్చు మీరు. ఈ టెంపుల్‌లో భ్రమరాంబిక అమ్మవారు, శివాలయం టెంపుల్, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు దర్శించుకుంటారు. నెక్స్ట్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్తున్నాను. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్‌లీ 20 కిలోమీటర్స్. అక్కడి నుంచి మళ్ళీ చిన్న తిరుపతి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి. షార్ట్‌కట్‌లో వెళ్ళొచ్చు కానీ రోడ్డు బాగోదు. కాబట్టి ఈ వీడియో మధ్య ఆంజనేయ స్వామిది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. మీ రాజశేఖర్ నాయుడు.